ఓపెన్ చేస్తే ఒక దట్టమైన అడవి. ఆ అడవిలో జంతువులన్నీ ఉండేవి. అయితే సింహం రోజు జంతువుని చంపి తినేస్తూ ఉండేది. ఇలా ఇది తినేస్తూ ఉంటే మిగిలిన జంతువులు ఒక దగ్గర సమావేశమై బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాయి. అయితే ఇవన్నీ సింహం దగ్గరికి వెళ్ళి, మృగరాజా, మీరు ఇలా జంతువుల్ని తినేస్తూ ఉంటే ఈ అడవిలో జంతువులు కనుమరుగైపోతాయి, మీకు తినడానికి కూడా ఆహారం ఉండదు అని వేడుకుంటాయి. దానికి సింహం ఓకే అంది. ఒకరోజు ముసలి కుందేలు వంతు వచ్చింది. అయితే తనకి చావడం ఇష్టం లేదు. బాగా ఆలోచించి సింహం దగ్గరికి లేట్గా వెళ్ళి, ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు అని సింహం అడిగింది. దానికి కుందేలు, నేను ఒక సింహాన్ని చూశాను, తను రాజంట ఈ రాజ్యానికి, తన దగ్గర నుంచి తప్పించుకొని వచ్చాను, తన దగ్గర తీసుకెళ్తాను అని చెప్తాను. ఈ బావిలోనే ఆ సింహం ఉంది, కావలిస్తే చూడండి అని చెప్పి చూపిస్తుంది. అయితే ఆ సింహం చూస్తుంది, తన ప్రతిబింబం తనకి కనిపిస్తుంది. చూసి అవును నిజమే అని చెప్పి తనని చంపడానికి ఆ బావిలో దూకేస్తుంది. దూకేసి చనిపోతుంది. బయటికి రాలేక చనిపోతుంది. చూసి కుందేలు ఆనందంతో గెంతుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్తుంది. సింహం చచ్చిపోయింది, ఇంకా మనం సేఫ్, ఇంకా సింహం గురించి భయపడవసరం లేదు అని చెప్తుంది. దానికి జంతువులన్నీ కలిసి హ్యాపీగా టైం స్పెండ్ చేస్తాయి. ఈ కథ ద్వారా మనకి ఏమర్థమైంది అంటే తెలివితేటలే గొప్పవి. ది క్లెవర్ rabbit is greater than the strength the lion.